జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. శని మహాదశలో మిథున రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి గ్రహదశ వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. శనిగ్రహం మందగహనం, క్రమశిక్షణ, కష్టపడి సాధించేటువంటి ఫలితాలకు ప్రతీక. బుధుడు ఆధిపత్యం ఉన్నటువంటి మిథున రాశి సహజంగా చురుకైనటువంటి ఆలోచన, మాట తీరు, సంభాషణ నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞ, ప్రతిభ కలిగినటువంటి రాశి. శనిగ్రహం స్వభావం మెల్లగా పనిచేసేది, కానీ మిథున రాశి వేగవంతమైంది. అందువల్ల శని మహాదశ మిథున రాశి వారికి మానసికంగా పెద్ద సవాల్గా ఉంటుంది. మరి శని మహాదశ సమగ్ర విశ్లేషణ చూద్దాం. శని మహాదశ సుమారు 19 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ కాలంలో శని ప్రభావం మిథున రాశి వారిపైన లోతైనటువంటి మార్పులు కలిగిస్తుంది. పనుల్లో ఆలస్యం, ఫలితాలు ఆలస్యంగా రావడం, మానసిక ఒత్తిడి, భయాలను కలిగిస్తుంది. సంబంధాల్లో విభేదాలు, ఆర్థిక సమస్యలు, నరాల బలహీనత, ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, నిద్రలేమి, ఆర్థిక సమస్యలు, ఆదాయం నిలకడగా లేకపోవడం. అయినా ఈ కాలంలో సహనం, క్రమశిక్షణ పెరిగి వ్యక్తి జీవితం పునాదికి బలపడుతుంది. మరి శని మహాదశలో అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, శని మహాదశలో శని అంతర్దశ అత్యంత కఠినమైన దశ. ఉద్యోగం, వ్యాపారంలో ఆటంకాలు, పెద్దలతో విభేదాలు, శారీరకంగా అలసట, దుర్బలత. మరి శని మహాదశలో బుధ అంతర్దశ. బుధుడు మీనరాశి అధిపతి కాబట్టి కొంత శుభదశ, జ్ఞానం, మేధస్సు పెరుగుతుంది, కానీ పనుల్లో ఆలస్యం అవుతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. శని మహాదశలో కేతు అంతర్దశ. ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ, అలాగే సామాజిక సంబంధాలపైన విసుగు, ఒంటరితనం. శని మహాదశలో శుక్ర అంతర్దశ. ఆర్థిక స్థిరత్వం కొంత మెరుగవుతుంది, ప్రేమ సంబంధాలు పరీక్షకు గురి అవుతాయి, కళారంగం, సృజనాత్మకత రంగాల్లో విజయాలు సాధిస్తారు. శని మహాదశలో సూర్య అంతర్దశ. అధికారం కోసం పోరాటం, అధికారులతో విభేదాలు, కంటి సమస్యలు, మానసిక అలసట. శని మహాదశలో చంద్ర అంతర్దశ. భావోద్వేగ అస్థిరత, తల్లి ఆరోగ్య సమస్యలు, భూమి, గృహం సంబంధ పెట్టుబడుల్లో లాభం. శని మహాదశలో మంగళ అంతర్దశ. శక్తి, ధైర్యం పెరుగుతుంది, కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించవచ్చు, కష్టపడి విజయం సాధించాలి. శని మహాదశలో రాహు అంతర్దశ. ఆకస్మిక సంఘటనలు, రహస్య శత్రువుల చతురత, న్యాయపరమైనటువంటి సమస్యలు. శని మహాదశలో గురు అంతర్దశ. అత్యంత శుభప్రదమైనటువంటి దశ. జ్ఞానం, సద్వివేకం పెరుగుతుంది, ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. మరి శని మహాదశలో మిథున రాశి వాళ్ళకి ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు: మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అప్పుల నష్టం, అధిక నష్టం, ధన నష్టం, సంబంధాల్లో విభేదాలు, నిద్రలేమి, నరాల సమస్యలు, పనుల్లో ఆలస్యం. శని మహాదశలో మిథున రాశి వాళ్ళకి లభించేటువంటి ప్రయోజనాలు ఉంటాయి. సహనం, క్రమశిక్షణ పెరుగుతుంది, మానసిక పరిపక్వత పెరుగుతుంది, దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి, కష్టంతో కూడినటువంటి విజయాలు, జీవితానికి స్థిరత్వం ఉంటుంది. నివారణలు, పరిహారాలు: ప్రతి శనివారం శనీశ్వరుడు నువ్వుల నూనె దీపం వెలిగించడం, శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం, శని అష్టోత్తర శతనామావళి పఠించడం, వృద్ధులకు సేవ చేయడం, ప్రతిరోజు కూడా ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా మానసిక సమతుల్యత సాధించడం, సమయపాలనని, క్రమశిక్షణను పాటించడం. మరి శని మహాదశ మిథున రాశి వాళ్ళకి మానసికంగా సవాళ్ళని ఇస్తుంది, కానీ ఈ కాలం వారిని సహనం, క్రమశిక్షణ, పట్టుదల కలిగేలా చేసి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దుతుంది. తొలుత కష్టాలున్న ఈ దశ చివరిలో మాత్రం చక్కటి ఫలితాలు ఉంటాయి. భయపడకుండా కృషితో ముందుకు సాగితే కనుక శని మహాదశను చాలా శుభప్రదంగా మార్చుకోవచ్చు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి మిథున రాశి వాళ్ళు శని మహాదశని శుభప్రదంగా మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.